బ్రేకింగ్ న్యూస్ తిరుపతి బుగ్గమఠం భూముల కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదు. బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల భూమిని ఖాళీ చేయాలని పెద్దిరెడ్డికి దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు పెద్దిరెడ్డి. అయితే దేవాదాయ శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్కు వెళ్లాలని కోర్టు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్లో అందిస్తారు. శివ, చెప్పండి. అటు పెద్దిరెడ్డికి హైకోర్టు నుంచి మరో షాక్ తగిలినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే అటు బుగ్గమఠానికి చెందిన భూముల విషయంలో కూడా ఇటు నో రిలీఫ్ అన్నట్టుగా కూడా సమాచారం ఉంది. డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూస్తుంటే మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. పెద్దిరెడ్డికి సంబంధించి బుగ్గమఠం భూముల్లో ఆయనకు ఏమాత్రం కూడా హైకోర్టులో ఊరట దక్కలేదు. అయితే బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల భూమిని ఖాళీ చేయాలని చెప్పి పెద్దిరెడ్డికి ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన భూమి దీంట్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి, అలాగే దీనికి సంబంధించి తన భూమి తనకు వచ్చే విధంగా చూడాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టిన ధర్మాసనం కూడా ఆయనకి ఏమాత్రం కూడా ఊరట లేని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై హైకోర్టులో తాము ఎటువంటి జోక్యం చేసుకోము, దీనికి సంబంధించి దేవాదాయ శాఖ అప్పిలేట్ కి సంబంధించి ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించి అప్పిలేట్ ఉంటుందో అప్పిలేట్ లో అదాపిలో పిటిషన్ దాఖలు చేసుకుని అక్కడే వెళ్ళిపోవాలని చెప్పి, అంటే అక్కడే పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి కూడా హైకోర్టు అయితే సూచన చేసింది. దేవాదాయ శాఖకు సంబంధించి అప్పిలేట్ లో పిటిషన్ దాఖలు చేస్తే ఖచ్చితంగా దేవాదాయ శాఖకు సంబంధించే ఆ భూములు ఆక్రమించుకున్నారని చెప్పి ఆరోపణ నేపథ్యంలో అక్కడైతే ఆయన కూడా అక్కడ కూడా ఏమాత్రం కూడా ఓడ తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.